सृष्टिस्थित्यप्ययेहा नियतिदृशितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वीषशत्रुआत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम् भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च यं प्रौरजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमि न्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविकरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवरां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् ఇంద్రదేవుడు వృత్రాసురుని సంహారం చేసిన తర్వాత తన సింహాసనమునందు విరాజితుడై దేవతలతో ఋషులతో పూజింపబడుతూ ఉన్నాడు. ఈ మహాత్మ్యాన్ని విన్న పరీక్షిత రాజు శుకాచార్యులకు అడుగుతాడు, వృత్రాసురుడు యుద్ధం చేసేటప్పుడు చాలా భక్తితో పొంగిపోయి నానా విధమైనటువంటి ఆధ్యాత్మిక మాటలను మాట్లాడాడు. అది ఎలా సంభావితం? ఆయన అసురుడు. అలాంటి అసురుడికి భగవంతుడు సర్వోత్తముడు, స్వతంత్రుడు, అతడే అంతటా ఉండి అన్నిటినీ చేయిస్తాడు. ఇవన్నీ ఆ వృత్రాసురుడికి ఎలా తెలుసు? స్వాభావికంగా అసుర జాతిలో ఉత్పన్నుడయ్యాడు. అలాంటి ఆ అసుర స్వభావుడైన ఆ వృత్రాసురుడికి ఈ యోగ్యత, ఈ భావన ఎలా వచ్చింది అంటే దానికి శుకాచార్యులు ఉత్తరిస్తున్నారు. ఇతనికి ఒక ఇతిహాసం ఉంది. శూరసేన అనే ఒక దేశం, ఆ శూరసేన అనే దేశమునందు ఉన్న ఒక రాజు చిత్రకేతు అని.
ఆ చిత్రకేతు రాజుకు పెళ్ళి అయింది. భార్యలు ఎంతమంది? 2, 3 ఉండొచ్చు అనుకున్నారు. 1 కోటి భార్యలు, 1 crore. 1 కోటి భార్యలను కలిగిన వాడు మహానుభావుడు. ఎలాగండి అంతమందిని రక్షించేది? వారికి భోజనం వ్యవస్థ ఎలా, ఏమీ ఎంత? ఇది మీరెందుకు ఆలోచిస్తున్నారు? మీరైతే చేసుకోలేదు కదా. ఆయన రాజు, అప్పటి కాలంలో ఆ వైభవము, ఆ యోగ్యత, అలాంటి వ్యవస్థ ఉండే. అందువలన ఆ 1 కోటి భార్యలను పెళ్లి చేసుకున్నాడు. అందరూ భార్యలుగా ఉన్నారు, కానీ దుర్దైవం, సంతానం లేదు. ప్రారబ్ధ కర్మము ఎంత పెద్ద భాగం తీసుకుంటుంది మన జీవితంలో. దాని యొక్క విచిత్రమైనటువంటి ప్రభావం ఎలా ఉంటుంది అనేదాన్ని చూడడానికి ఇది చాలా గొప్ప దృష్టాంతం. 1 భార్యలో కొడుకు పుట్టలేదు, సంతానం కాలేదు. సరే, 2వ భార్యను చేసుకుంటాను అంటాడు. 3వ భార్య. అయితే ఇది 1 కోటి భార్యలను చేసుకున్నా ఇంకా సంతానం కలగలేదు అంటే భగవంతుని సంకల్పం, ప్రారబ్ధ కర్మం ఎంత నిష్ఠురంగా ఉంటుంది. ఎవరు కూడా దాటి పోవడానికి సాధ్యం కాదు అని మనకు అర్థమవుతుంది. సరే, ఒకనాడు ఇలాగే సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు దర్బారమునందు. మహానుభావులైన బ్రహ్మపుత్రులైన అంగిరస మహర్షులు వచ్చేస్తారు. వారు ఏం చేసినప్పుడు ప్రత్యుత్థానం చేసి నిలబడి వారు ఉన్న చోట వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి స్వాగతం చేసి తీసుకువస్తాడు. వారిని ఆసనం మీద కూర్చోబెట్టి పాదపూజ చేసి ఆతిథ్యాన్ని చేస్తాడు. తరువాత వారంటారు, నీకేమైనా మనస్సులో కోరుకోవాలి అని ఉందా? మనస్సులో ఏదైతే అపేక్ష ఉంది అని అనిపిస్తే చెప్పవచ్చు. నేను దానికి భగవంతునికి ప్రార్థిస్తాను అన్నారు. ఆయన అంటాడు, ఎందుకు అడుగుతారు మీరు? అడిగే అవసరం లేదు. భగవన్ కిం న విదితం తపో జ్ఞాన సమాధిభిః యోగినాం ధ్వస్త పాపానాం బహిరంతః శరీరిషు. చాలా పెద్ద ఒక మహాత్మ్యాన్ని, మహాత్ముల మహాత్మ్యాన్ని చెప్తాడు. భగవన్ కిం న విదితం తపో జ్ఞాన సమాధిభిః. తపస్సు, జ్ఞానము, సమాధి, మనస్సు యొక్క ఏకాగ్రత. ఆ భగవంతుని ధ్యానం చేసి చేసి మనస్సుకు ఒక విచిత్రమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. అలాంటి తపస్సును, సమాధిని, శక్తిని పొందిన వారు ఎవరు ఉంటారో అలాంటి వారికి ప్రతి ఒక్క జీవి యొక్క మనస్సులో ఏముంది అనేది అర్థమవుతుంది. అడిగే అవసరం ఉండదు. నా మనస్సు యందు ఏముంది అనేది మీకే తెలుసు కదా, ఎందుకు అడుగుతున్నారు? అయినా మీరు అడిగినందుకు ఉత్తరం ఇచ్చేది, జవాబిచ్చేది నా యొక్క ధర్మం, లేకపోతే అది నా అపరాధమవుతుంది. మహాత్ములు అడిగిన తర్వాత కూడా ఏది మాట్లాడకుండా అలాగే ఉన్నాడు అంటే అది కూడా ఒక అపరాధమవుతుంది అని నేను విన్నవించుకుంటాను. కానీ నిజంగా చూస్తే మీకు చెప్పే అవసరమే లేదు. మీరు మహానుభావులు, మీకు తెలుసు. ఇదే మాట
కాళిదాసు కూడా తన రఘువంశ కావ్యమునందు చెప్తాడు, అంతర్గతం ప్రాణభృతం హి వేద సర్వన్ భవాన్ భావమతోభిధాస్యే. మహాత్ములు ఏదైనా అడుగుతారంటే వారికి తెలియదు, మేము చెప్తున్నాము అనుకోకూడదు, వారికి తెలిసి ఉంటుంది. మీ నోటితో రావాలి అని అడుగుతూ ఉంటారు అంతే. అంతర్గతం ప్రాణభృతం హి వేద, అది వారి యొక్క విశిష్టమైనటువంటి సామర్థ్యం ఉంటుంది. అందువలన నేను విన్నవించుకుంటాను, ఏమి లేదు, నాకు భగవంతుడు ప్రతి ఒక్క సౌభాగ్యాన్ని ఇచ్చినాడు. భార్యలు ఉన్నారు, రాజ్యం బాగుంది, మంత్రులు బాగున్నారు, ప్రజలు సుఖంతో ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు, మీ అనుగ్రహం, భగవంతుని దయ. అయితే నాకు ఉత్తరాధికారి లేదు, సంతానం లేదు. దాని కొరకు తమరు అనుగ్రహించాలి. భగవంతుడు నా మీద కటాక్షించేటట్టు మీరు నాకు ఏదైనా ఒక విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసి ఉద్ధరించుగాక అని ప్రార్థించాడు. తర్వాత అంగిరస ఋషులు అంటారు, సరి భగవంతునికి విశేషంగా ప్రార్థించి వారు ఫలాన్ని ఇచ్చినారు, నీకు సంతానమవుతుంది. అయితే ఒక మాట చెప్తాను, హర్ష శోకప్రదస్తథ. ఆయన పుట్టిన ఆ బిడ్డ నీకు సంతోషం కూడా కలిగిస్తుంది, దుఃఖం కూడా ఇస్తుంది. దుఃఖము సంతోషము రెండూ నీకు వస్తాయి అని చెప్తాడు. ఎందుకు దుఃఖం వస్తుంది? సంతానం దొరికితే, సంతానం నాకు కలిగితే సుఖమే అవుతుంది కదా, దుఃఖం ఎందుకు అవుతుంది అంటున్నారు మీరు అని చేతుపట్టు అడిగేవారు. నిజంగా చూస్తే అడగలేదు, ఎందుకు అని ప్రశ్న. వారు చెప్తారు, వెళ్ళిపోతారు అంతే. సత్యధర్మలు అంటారు, ఆయనకు వినిపించలేదు అంటారు. హర్ష శోకప్రదస్థత అనేటప్పుడు కొందరికి వారికి కావలసిన మాటలను చెప్పిన తర్వాత మిగతా మాటలను చెప్పేటప్పుడు గమనమే ఉండదు, అక్కడ గమనింపకుండా ఏదో చూస్తూ ఉంటారు. షాల్ కప్తాము, తర్వాత ఏదో ప్రతిమ చేతిలో ఇస్తాము అనుకోండి, తీసుకుంటున్నారు కొందరు. ప్రతిమ ఇచ్చి రోజు పూజ ఆ షాలు తీసుకొని ఉంటారు, దానికి సంతోషమై ఉంటుంది. ఈ ప్రతిమని రోజు పూజ చేయని చెప్పింటాము కదా, అది వినిపించదు వారికి. ఓ వెళ్ళి వస్తాను, అది కాదరా, పూజ చేయి ఉంటున్నా, వెళ్ళి వస్తానండి, బాగుంది, మొత్తం బాగుంది అని చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. గోవింద కృష్ణార్పణ. అలాగైతుంది. వారన్నారు, ఆ సంతోషమైనప్పుడు ముందట చెప్పే మాటలు వినిపించవు. అలాగైంది అని సత్యధర్మ తీర్థలు వ్యాఖ్యానిస్తూ ఉంటారు, వ్యాఖ్యానిస్తూ చెప్తారు. తర్వాత సరే వారు అక్కడి నుండి బయలుదేరారు. వారు దిగ్విజయం చేసిన తర్వాత ఇతనికి చాలా సంతోషమైంది. భార్య కృతద్యుతి, కోటి భార్యలు ఉన్నారు, అయితే మొట్టమొదటి భార్య కృతద్యుతి. ఆ కృతద్యుతి యందు గర్భధారణం చేసినాడు. 9వ నెలలో శ్రేష్ఠుడైన సత్పుత్రుడు జన్మించాడు. అందరికీ శూరసేన దేశంలో ఉన్నవారందరూ కూడా సంతోషపడ్డారు. మహోత్సవం జరిగింది. అందరికీ కావలసిన వస్తువులను యథేచ్ఛంగా దానమిచ్చాడు. సువర్ణము, రజతము, ఆవులు, 6 అర్బుద ఆవులను దానమిచ్చాడు. అర్బుదాని షట్. అటువంటి భక్తితో విశేషంగా దాన ధర్మములను చేసినాడు. తరువాత సంతోషంతో ఉన్నప్పుడు నిదానంగా ఇతడు ఏం చేశాడు అంటే, రోజు క్రమంగా అందరి ఇండ్లకు వెళ్ళేవారు. కోటి భార్యలు ఉన్నారు కదా, ఆ అందరి దగ్గర ఒక్కొక్క రోజు వెళ్ళేవాడు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క భార్య దగ్గర అని కాదు, అతనికి ఇచ్చ వచ్చినట్టు అందరినీ కలిసి వచ్చేవాడు. ఎప్పుడైతే ఈ కృతజ్ఞతలో కొడుకు పుట్టినాడో, జన్మించాడో, ఆ రోజు నుండి
అందరి వద్దకు వెళ్ళేదాన్ని మానేసినాడు. ఈ కృతజ్ఞత ఇంటికే వెళ్తాడు, ఆవిడతోనే మాట్లాడిస్తాడు, ఎక్కువగా ప్రేమను చూపిస్తాడు. దాన్ని చూసి ఆ సవతులకు అందరికీ ఆ సవతి మాత్సర్యం ఎక్కువ పెరిగింది. ఏం చేయాలి అర్థం కావటం లేదు. తర్వాత వారన్నారు, ఇన్ని రోజులు మా తోటి చాలా ప్రీతితో ఉన్నవాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఆ కొడుకు పుట్టినందుకు. ఆ కొడుకే ముఖ్య కారణం కదా. ఆ కొడుకుకి విషాన్ని త్రాగిద్దామని ఆలోచించి విషాన్ని త్రాగించారు. ఆ కొడుకు చనిపోయినాడు. ఎవరికీ అర్థం కాలేదు. అక్కడే తిరుగుతూ ఉంది తల్లి. ఏదో పడుకున్నాడు, ఎక్కువ నిద్ర చేస్తున్నాడు. కొంతసేపు అయ్యాక మళ్ళీ లేవచ్చు అని అనుకోనింది. అయితే తిరుగుతూ ఉంది. చాలాసేపు అయింది. తరువాత ఆ ధాత్రికి ఉపమాత అంటారు, ఏదైతే అక్కడ పాలు త్రాగిస్తుందో అలాంటి ధాత్రి ఆమెకు పిలిచి చెప్తుంది, కృతజ్ఞతి తీసుకోరా నా దగ్గర అని. చూస్తుంది, చనిపోయాడు. ఏడుస్తుంది, హా హతాస్మి. కింద పడిపోయింది ఆ ధాత్రి, చెప్పడానికి కూడా కాలేదు. దగ్గర వచ్చి చూస్తే కొడుకు చనిపోయాడు. కృతజ్ఞతి ఏడుస్తూ ఉంది, చాలా ఏడుస్తుంది. మహారాజు కూడా వచ్చాడు. ఇంతగా సంతోష వాతావరణం రెండవ క్షణంలో మారిపోయింది. అంతటా సుఖమే సుఖము, రెండవ క్షణంలో అంతటా దుఃఖమే దుఃఖం. దేశమునందు ఉన్న అందరూ ప్రజలు కూడా చాలా దుఃఖపడ్డారు, దుఃఖంలో ఉన్నారు. వాతావరణం మారిపోయింది. ఆమె ఏడుస్తూ అంటుంది, బ్రహ్మదేవునికే తిడుతుంది, అహో విధాతస్తమతీవ బాలిషః యస్త్వాత్మసృష్టే ప్రతిరూపమీహసే పరే తు జీవత్య పరస్య యామృతిర్విపర్యయశ్చేత్వమసి ధ్రువం పరః. ఏం బ్రహ్మదేవుడా, ఏం చేశావు? పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పిల్లలు మరణిస్తే ఇది నిజమైన ధర్మమా? ఇది నీ చేసే సృష్టి, ఇది నీకు బాగా అనిపిస్తుందా? ఇలాగా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నవాళ్ళు మరణిస్తారు అంటే అది నీ సృష్టిలో ఉన్న ఒక అకౌశలమే. అలా చేయకూడదు కదా. మొదటిగా మేము పుట్టినాం, మొదటిగా మేము మరణించాలి, తర్వాత పుట్టిన వాళ్ళు తర్వాత మరణించాలి. ఇది క్రమం. ఆ క్రమానికి విపరీతంగా చేస్తే అది ఎలా సృష్టి బాగా కనిపిస్తుంది? ఇలా చేయకు. విపర్యయశ్చేత్, పెద్దవాళ్ళు మొదటిగా మరణించి తర్వాతనే చిన్నవాళ్ళు మరణిస్తే అప్పుడు నీకు నిజమైన గొప్పతనం. విపర్యయశ్చేత్ త్వమసి ధ్రువం పరః, లేకపోతే నీకేమి గొప్పతనం లేదు అన్నట్టు బ్రహ్మదేవుణ్ణి తిట్టుతుంది. రెండవ మాట అంటుంది, నాకేం తెలుసు, వారి వారి కర్మానుసారంగా నేను ఫలం ఇస్తాను అంటే నీవు ఉండి ఏం చేస్తావు? కర్మములో ఏమీ ఉన్నా మమ్మల్ని చూసి దయతో నీవు అనుగ్రహిస్తే నీవు ఉన్నందుకు సార్థక్యం, లేకపోతే నీవు ఉండి ఏం చేస్తావు అని తిట్టి తర్వాత అంటుంది, నిజంగా వారి వారి కర్మానుసారంగా ఫలాన్ని భోగిస్తారు అన్నట్టు ఉంటే ఈ స్నేహ పాశాన్నే కత్తరించివేయి. ఎందుకు పెట్టావు? యస్నేహ పాశో నిజ సర్గవృద్ధయే స్వయం కృతస్తే తమిమం వివృశ్యసి. ఇలా ఆమె ఏడుస్తూ ఉంది. మహారాజు కూడా ఏడిచాడు. అంతలో అంగిరస ఋషులు మరల వచ్చేస్తారు. ఎవరు విశేషంగా అనుగ్రహించి ఈ పుత్రభాగ్యాన్ని ఇచ్చినారో ఆ పుత్రుడు మరణించినప్పుడు వీరందరూ ఏడ్చేటప్పుడు మరల వచ్చేటప్పుడు నారద మహర్షిని కూడా తీసుకువచ్చారు. నారదులు అంగిరస ఋషులు ఇద్దరూ వచ్చారు. అంగిరస ఋషులు అంటారు, ఎందుకురా ఏడుస్తున్నాము? ఏడవడానికి కారణమేమిటి అని. ఆయన మీరెవరు అన్నాడు. చూడండి ఎలాగుంటుంది. ఎవరిని విశేషంగా ఆదరించి పాదపూజ చేసి ఫలం తీసుకొని ఎవరి అనుగ్రహంతో తను ఈ సంతాన భాగ్యాన్ని పొందినాడో
ఇప్పుడు వారు ఇంటికి వస్తే మీరెవరు అని అడుగుతాడు. అంటే ఉపకారం తీసుకునేటప్పుడు పొందేటప్పుడు అందరికీ చాలా పూనిక ఉంటుంది. ఒకసారి తను భాగ్యాన్ని పొందినాక ఆ దేవుణ్ణి గురువుల్ని అందరూ మరిచిపోతారు అంతే. దానికి ఇది ఉదాహరణ. దుఃఖం కూడా కలిగింది. శ్రీమద్ ఆచార్యులు అంటారు, సంతాప క్రోధరాగాది శ్వనర్థ వాక్ క్వచిత్ భవేత్. కృతజ్ఞతి అంటే సామాన్య స్త్రీ కాదు, మహానుభావరాలే. ఇలాగెందుకు మాట్లాడింది బ్రహ్మదేవునికి? మహాపాపం కదా అంటే ఆ సంతాపమునందు మాట్లాడినందుకు ఎక్కువ పాపం లేదు అని శ్రీమదాచార్యులు అంటారు. నిజంగా బుద్ధిపూర్వకంగా తిడితే అవశ్యంగా పాపం ఉంది. ఆ సంతాపమునందు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము అని తెలియకుండా ఏదో మాట్లాడేస్తారు, దానికి ఎక్కువ అనర్థం ఉండదు అని శ్రీమదాచార్యులు అంటారు. అలాగే ఈయన కూడా దుఃఖంలో ఉన్నాడు, అందువలన వారేమనుకోలేదు. ఎందుకురా, సరిగ్గా అర్థం చేసుకో, నేనే వచ్చి ఆ రోజు నీకు ఫలాన్ని ఇచ్చినాను, సంతాన భాగ్యం కలిగింది నీకు, అప్పుడే చెప్పాను. హర్ష శోకప్రద, సుఖం కూడా ఇస్తాడు దుఃఖాన్ని కూడా ఇస్తాడు ఆ కొడుకు అని. అది నీవు మంచిగా వినలేదు, దుఃఖం కలిగింది ఇప్పుడు నీకు. అయితే ఈ దుఃఖంలో మునిగి నీ జీవితాన్ని వ్యర్థపరుచుకోకు. అయిపోయింది భగవంతుని ఇచ్ఛ, నీ కర్మం ఇలాగే ఉంది, చనిపోయాడు పోని, నీ చనిపోయే కాలం దగ్గర వచ్చేస్తుంది. అంతలో నీవు సాధనం చేయి, మంచిగా ఆ భగవంతుని ఉపాసించి జీవితాన్ని సార్థక చేసుకో, ఎందుకు వ్యర్థపరచుతావు అని వారు ఉపదేశించారు. నిదానంగా చాలా ఉపదేశం చేసినాక కొద్దిగా అతనికి మనస్సుకు సమాధానమైంది. నారదులు కూడా చెప్పారు, నేను నీకు విద్యని ఉపదేస్తాను, ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. శేషాంతర్యామి అయిన ఆ సంకర్షణ రూపి అయిన భగవంతుణ్ణి సాక్షాత్కరించి అతనిచే విశేషంగా ఒక విద్యాధర పదవిని పొందేటట్టు ఉత్తమమైనటువంటి మంత్రాన్ని చూడండి. ఈయనేం అడగలేదు. గురువుల అనుగ్రహం అంటే ఎలా ఉంటుంది అనేదానికి ఇది నిదర్శనం. యోగ్యత కావాలి లోపల. యోగ్యత ఉంది అంటే గురువులు వారే అర్థం చేసుకొని పిలిచి మమ్మల్ని ఉద్ధరిస్తారు. బ్రూయస్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. అతనిలో యోగ్యత ఉంది అని వారికి అనిపించాలి. అనిపిస్తే అడగడానికి వారు వేచి కూర్చోరు, పిలిచి వారే విశేషంగా అనుగ్రహించి తలకాయ మీద చేత పెట్టి ఉపదేశం చేసి తరింపచేస్తారు. ఆయన సరి కాస్త సమాధానం అయింది, కానీ ఇంకా మనస్సులో ఏదో ఒక మూలలో ఉంది అభిమానం, పోలేదు సంపూర్ణంగా. అప్పుడు వారు అంగిరస ఋషులు, నారద మహర్షి ఇద్దరూ కూడా వారంటారు, మేమిద్దరం కూడా మా యొక్క సామర్థ్యంతో ఆ జీవుణ్ణి ఇక్కడ పిలుస్తాం. ఆయన వస్తాడంటే మరల ఈ శరీరమునందే అతన్ని ప్రవేశించి విశేషంగా అతనికి శక్తిని ఇచ్చి అతనిచే రాజ్యం చేయించడానికి అడుగుతాము. ఆయన ఒప్పుకుంటే అవశ్యంగా రాని. చాలా సంతోషమైంది రాజుకి. ఓ, మరల నా కొడుకు వచ్చేస్తాడే, మరల బ్రతుకుతాడే, చాలా సంతోషమని సంతోషపడ్డాడు. సరి పిలుస్తారు. ఆయనకి పేరే లేదు, నామకరణం కాలేదు. జంతు అంటే జీవుడు అంతే. జంతో ఇక్కడ రా అని పిలుస్తాడు. ఆయన వస్తాడు. వీరి తపస్సు సామర్థ్యానికి రాను అనడానికి శక్తి లేదు. ఆయన ఎక్కడో ఉన్నవాడు వచ్చేస్తాడు. వచ్చి ఆజ్ఞాపించండి తమరు మహానుభావులు, ఆజ్ఞ అని అడిగాడు. వీరన్నారు, నీ తల్లి తండ్రి ఎంతగా ఏడుస్తున్నారు, నీకు వినిపించదా? వారు ఇంతగా ఏడ్చేటప్పుడు వారికి సమాధానపరచడానికి నీవు మరల ఈ శరీరమునందురా. చూడు, సింహాసనం నీ కొరకు ఖాళీ ఉంది, నీవు దాని మీద కూర్చోవచ్చు.
అధిరోహించి రాజ్యాన్ని పాలించవచ్చు. శూరసేన దేశం నీ కొరకు ఉంది. అందరూ ప్రజలు నిన్ను దారి చూస్తూ ఉన్నారు. నీవు వస్తే నీకు విశేషంగా ఆదరిస్తారు, గౌరవిస్తారు. రాజుగా నీకు విశేషంగా మర్యాద ఇస్తారు. ఏనుగ మీద ఊరేగింప చేస్తారు. అది ఇది వేలాది మాటలను చెప్పినారనుకోండి. ఆయన విన్నాడు. మహాత్ములు మాట్లాడుతున్నారు, మధ్యలో మాట్లాడకూడదు. చివరకు ఒకే మాట ఆయన అంటాడు, కస్మిన్ జన్మన్యమి బ్రహ్మన్ పితరో మాతరో మమ కర్మభిర్భ్రామ్యమాణస్య దేవతిర్యంగ్రయోనిషు. వీరికి తల్లిదండ్రులకు సమాధానపరచడానికి రమ్మని చెప్తున్నారు కదా మీరు. వస్తానండి. అయితే ఎవరి దగ్గర రావాలి? కోట్ల తల్లిదండ్రుల మధ్యలో వీరు కూడా ఎవరికి సమాధానపరచాలి? వీరికా వారికా ఎవరికి అన్నాడు ఆయన. అందరూ నా కొరకు ఏడ్చేవాడు చాలామంది ఉన్నారు. ఎవరి దగ్గర వెళ్ళమంటారు? వీరికి సమాధానపరచడానికి ఇక్కడ రావాలా? సరే, వీరికంటే మొదటిగా ఇంకొక చోట నేను పుట్టి మరణించి వచ్చాను, వారికి సమాధానపరచడానికి అక్కడ పోవాలా? కాదు కదా. అందువలన దేవతిర్యంగ్రియోనిషు, దేవయోనిలో ప్రాణులుగా, పక్షులుగా, మనుష్యులుగా ఎన్నోసార్లు పుట్టినాము, ఎన్నోసార్లు మరణించాము. అనంత తల్లులు, అనంత తండ్రులైపోయారు. దాంట్లో వీరు కూడా వచ్చారు. కానీ వీరికి సమాధానపరిచితే అయిపోయింది అన్నట్టు కాదు. మరల ఈ జన్మము, మరణము, ఈ చక్రము తప్పదు కదా అని చెప్పినప్పుడు ఇతనికి పరిపూర్ణంగా వైరాగ్యం వచ్చేసింది. ఎవడి కొరకు మనం ఇంతగా దుఃఖిస్తున్నామో ఆయనకే మన మీద అభిమానం లేదు. మమ్మల్ని సామాన్యంగా అందరిని చూసేటట్టు చూస్తాడు. తల్లి తండ్రి అని విశేషంగా ప్రేమతో చూడడు. వస్తావా అని అడిగినప్పుడు పొంగిపోయి ఇప్పుడే వచ్చేస్తాను, మీరు అవకాశం ఇస్తే అని రావలసి ఉండే. అలా రాలేదు. ఉదాసీనం చేస్తూ ఉన్నాడు. చూడడు కూడా మమ్మల్ని ప్రీతితో. ఇలాగుంటే ఎందుకు మనం ఇంతగా ఆయన మీద ప్రేమ చేయాలి? ఈ సంసారంలో ఏ సారము లేదు, ఇది అసారము అని నిర్ణయించుకొని వద్దండి, భగవంతుడు ఈ బంధాన్ని ఆ భగవంతుడే పకలించి వేశాడు. చాలా సంతోషం. ఇప్పుడు మీరు ఉపదేశం చేయండి, నాకు అదే తారకం అన్నాడు. వారు ఆ శేష సంకర్షణ మంత్రాన్ని ఉపదేశించినారు. శేషాంతర్యామి అయిన ఆ భగవంతుణ్ణి, సంకర్షణ రూపి అయిన పరమాత్ముణ్ణి 7 రోజుల పాటు రాత్రింబవళ్ళు అఖండంగా ధ్యానిస్తూ ఉపాసనం చేసినాడు. అపరోక్ష జ్ఞానంతో ఆ భగవంతుని సాక్షాత్కారమై భగవంతుడు ప్రత్యక్షుడై వరాన్ని ఇచ్చినాడు. మీకు విద్యాధర పదవిని నేను అనుగ్రహిస్తున్నాను, దాన్ని స్వీకరించి సంతోషంతో ఉండు అని అనుగ్రహించినాడు. 7 రోజుల్లో ఏదో 10,000 సంవత్సరాల పాటు తపస్సు అది ఇది మీరు విన్నారు. కర్దమ ప్రజాపతులు వారందరూ చేసింది. ఈయన 7 రోజుల్లో భక్తితో తపస్సు చేసినందుకు, తపస్సు చేసేది చాలా భక్తితో శ్రద్ధతో ఎడతెగక చేసినాడు. రెండవది, ఉపదేశం చేసిన వాళ్ళు నారదులు, ఆంగిరస మహర్షులతో పాటు వచ్చి బ్రహ్మపుత్రులు. ఆ ప్రతిమాయాంతు సాన్నిధ్యం అర్చకస్య తపోబలాత్ అని చెప్పినట్టు ప్రతిమలో ఎలా అర్చకుల తపస్సు చే సాన్నిధ్యం వస్తుందో ఆ మంత్రమునందు ఉపదేశకులైన గురువుల తపస్సామర్థ్యంతో విశేషమైన వీర్యం వస్తుంది. ఆ వీర్యంతో కలిగిన ఆ మంత్రాన్ని జపించినందుకు ఇతనికి సిద్ధి వచ్చేసింది. విద్యాధరుడైపోయాడు. తర్వాత సంచరిస్తూ ఉన్నాడు ఆకాశ మార్గమునందు విమానమునందు. ఒకసారి నా భార్య కూడా విద్యాధరి అయిపోయింది. కృతజ్ఞతి, కోటి భార్యలు కాదు, కృతజ్ఞతి మాత్రమే. అందువలన సంతోషంతో విహరిస్తూ ఉన్నాడు. కైలాసానికి వెళ్ళినాడు. రుద్రదేవులు, మహానుభావులు, సనకాదులు విశేషంగా పూజిస్తూ ఉన్నారు. నారద మహర్షి కూడా అక్కడ ఉన్నారు. చాలామంది ఋషులు మునువులు ఉన్నప్పుడు ఆ రుద్రదేవులు ఉపదేశిస్తూ ఉన్నారు. అందరూ రుద్రదేవుని
సేవలో స్తోత్రం చేయటం, భక్తితో అతన్ని ఆరాధించడం దాంట్లో ఉన్నారు. ఎప్పుడైతే ఈ మహానుభావుడు అక్కడ వెళ్ళినాడో తను కూడా స్తుతించి ప్రార్థించి ఆరాధించి అనుగ్రహం పొంది వచ్చింటే ఎంత భాగ్యమో, ఎంత మహాపుణ్యం కలిగేది ఇతనికి, ప్రారబ్ధకరమం. అక్కడ వెళ్ళి నవ్వాడు, గట్టిగా నవ్వాడు. అది వినిపించింది పార్వతికి. ఎందుకు నవ్వుతున్నాడు? మహాతల్లి పార్వతికి చెప్పే అవసరమా? అర్థమవుతుంది కదా ఆమెకు. అయినా ఈయన పలికిన మాటలు కూడా ఆమెకి వినిపించింది. ఏమన్నాడు? ఇంత పెద్ద సభలో మహానుభావులు, ఋషులు, మునువులు అందరూ కూర్చొని ఉన్నప్పుడు ఏ సిగ్గు లేకుండా తన భార్యని తొడ మీద కూర్చొని కౌలగించుకొని అలాగే ఉన్నాడు అంటే ఇది ఈ మహానుభావుడికి శోభనా అన్నాడు. అలాంటి మహానుభావులైన రుద్రదేవులకు గుణదోషములను చెప్పే యోగ్యత ఇతనికి వచ్చేసిందా? చాలా కోపం వచ్చేసింది పార్వతికి. సనకాదులకు ఈ మాట తెలియదా? బ్రహ్మదేవునికి తెలియదా? తండ్రి అయిన బ్రహ్మదేవునికి, నారాయణునికి తెలియదా? వారందరూ వట్టిగా కూర్చున్నారు. చేయని సృష్టిని చేస్తారు, సంహారాన్ని చేస్తారు, ఉపదేశం చేస్తారు, మహావిరక్త శిఖామణులు. అయినా భగవంతుని ఆజ్ఞచే నాతో పాటు నాకు సుఖాన్ని ఇవ్వడానికి వారు నన్ను కౌలగించుకొని ఉన్నారే కానీ వారికి ఏ ఆసక్తి లేదు నాయందు అని తెలుసు వారికి. అందువల్ల వారు వట్టిగానే కూర్చున్నారు, ఏమీ మాట్లాడకుండా. ఈయన చాలా బుద్ధివంతుడు అనుకొని నన్ను తిడుతున్నాడే, నీవు రాక్షసుడుగా పుట్టు అని శాపాన్ని ఇచ్చేసిన. చూడండి, ఇతనికి శేషాంతర్యామి అయిన భగవంతుని అనుగ్రహంతో పెద్ద పదవిని పొందినాడు. అదే శేషదేవులకు సమానులైనటువంటి మహానుభావులు వచ్చే కల్పమునందు శేషదేవులుగా మారిపోయేవాడు ఎవరైతే ఉన్నారో అలాంటి మహానుభావులు రుద్రదేవులు. ఆ రుద్రదేవుల తిరస్కారము చే రాక్షస జన్మానికి పోయినాడు. ఒక రాజుడు దేవ పదవిని పొంది మరల రాక్షస యోనికి వచ్చేసినాడు అంటే దేవతల అనుగ్రహం, దేవతల శాపం ఎలా ఉంటుంది అనే దానికి ఒకే ఒక కథ నిదర్శనంగా ఉంది. కింద పడ్డాడు, రాక్షసుడుగా పుట్టినాడు. భాగవతం అంటుంది ప్రతిశప్తుమలంతమః. ఆ పార్వతికి కూడా ఇతనికి శాపం ఇవ్వడానికి వస్తుండే, ఇవ్వలేదు. ఇదే ఇతని యొక్క గొప్పతనం. చాలా భక్తితో ఆ శాపాన్ని స్వీకరిస్తాడు. అవును, నేను చేసింది తప్పు, నాకు అర్థమైంది. ఏదో ఒక ఉన్మాదంలో నేను తప్పు చేసినాను కానీ నిజంగా మహాత్ములకు ఇలా చెప్పకూడదు. తమరు వైరాగ్యం అనే గుణానికి అభిమాని దేవతలు రుద్రదేవులు. పూజ చేసేవాళ్ళకి ఇది తెలుసు. వైరాగ్యాభిమానినే రుద్రాయ నమః. అలాంటి మహానుభావులు రుద్రదేవులు వారికి ఇలాగనేది నాది చాలా పెద్ద అపరాధం. అపరాధానికి మీరు శిక్ష ఇచ్చింది చాలా సంతోషం. చాలా చిన్న శిక్ష ఇది. రాక్షసుడుగా పుట్టి మరల నేను నా గతిని పొందుతాను కదా, అంత పెద్ద శిక్ష ఏం కాదు, ఇది మీ ఔదార్యమని ఒప్పుకున్నాడు. అప్పుడు రుద్రదేవుడు అంటాడు, చూడు పార్వతి, విష్ణు భక్తులు అపరాధమేమో చేసినారు కానీ తరువాత ఎంత ఔదార్యంతో ఆ శాపాన్ని స్వీకరించారు. నీతోటి కొట్లాడడానికి రాలేదు, నేను శాపాన్ని ఇస్తాను అని అనడానికి పోలేదు కదా. ఇదే విష్ణు భక్తుల యొక్క గొప్పతనం అని రుద్రదేవుడు చెప్తాడు. అపరాధం చేసేది సహజమే. ప్రతి ఒక్క మనిషి అపరాధం చేస్తాడు. అపరాధం చేసిన తర్వాత అవును నేను అపరాధం చేశాను, మీరు శిక్ష ఇవ్వాలి అని చెప్పి శిక్షని తీసుకునేవాడు, ఆ అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకునేవాడు చాలా తక్కువ. అది గొప్పతనం. అపరాధం చేయకుండా ఉండడం చాలా కష్టం. మహాత్ములకి అది సాధ్యం. కనీసం అపరాధం చేసిన తరువాత ఆ అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఇది గొప్పతనం. ఇది విష్ణు భక్తుల్లో మీరు చూడవచ్చు అని అన్నారు రుద్రదేవులు. వారి ఔదార్యం చూడండి. వైష్ణవానం యథా శంభు. విష్ణు భక్తుల మీద వారిని తిట్టినా
వారిని నిందించిన ఇంతగా అభిమానంతో చూస్తున్నారంటే ఆ రుద్రదేవుల గొప్పతనం. ఆ మహానుభావులే శుకాచార్యులు. వారు చెప్పిన భాగవతాన్నే మనం ఇప్పుడు వింటూ ఉన్నాం. అలాంటి మహానుభావులు రుద్రదేవులు. ఆయన ఇప్పుడు వృత్రాసురుడై పుట్టినాడు. అందువలన మూల రూపంలో అతడు విద్యాధరుడు కావున భగవంతుణ్ణి ఉపాసించి ఈ జన్మాన్ని పొందినాడు కావున అతనికి ఆ భగవంతునిలో భక్తి ఉంది. ఆ పూర్వజన్మమునందు సంపాదించిన ఆ భక్తి, శ్రద్ధ, వైరాగ్యము ఇవన్నీ అతనిలో ఉన్నాయి కలిసి అని శుకాచార్యులు పరీక్షిత్ రాజుకు చెప్పినారు. తరువాత ఎప్పుడైతే ఇతనికి ఇది వచ్చేసింది, ఇంద్రదేవునికి రాజ్యం, దితిదేవికి చాలా దుఃఖమైంది. నా కొడుకులకు రాజ్యం లేదు, ఇంద్రదేవుడు రాజ్యాన్ని అపహరించుకొని పోయినాడు, ఏం చేయాలి? సరే, ఇంద్రదేవుడు పోయినాడు అంటే ఆ ఇంద్రదేవుణ్ణి సంహరించి నిర్జించి మరల రాజ్యాన్ని విశేషంగా పొందేటట్టు ఒక మంచి అయిన మహాబలిష్ఠుడైన కొడుకు నాకు కావాలి, దాని కొరకు ఏదైనా అనుగ్రహించుగాక అని తన భర్తకు అడిగిన. ఇక్కడ వస్తే, అదితి ఇంటికి వస్తే ఆ అసురులను ఓడించి రాజ్యం పొందేటట్టు మంచి అయిన ఒక విశేష శక్తి కలిగిన కొడుకు కావాలి అని ఆవిడ అడుగుతుంది. ఇంతవరకు విన్నారు, వామన కథలో వచ్చేసింది. దితిదేవి ఇంటికి వస్తే దేవతలను చంపేవాడు, మీరు నాయందు జన్మించాలి, జన్మింపచేయాలి అని ఆమె కూడా అడుగుతుంది. ఇలా విరుద్ధమైనటువంటి దిక్కులతో వారికి ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇద్దరు కూడా భార్యలు, సవతులు. సరే, కశ్యపులు అన్నారు, అలాగన్నీ చేయకూడదు, భగవంతుని సంకల్పంతో జయము పరాజయము అవుతూ ఉంటాయి, మీరు ఎక్కువగా దాన్ని మనసుకు పట్టించుకోకూడదు అని. అయితే ఆ తల్లి అంతఃకరణం అది వినలేదు. ఏమైనా చేసి నీవు నాకు ఒక వ్రతాన్ని ఉపదేశించాలి అన్నప్పుడు పుంసవనం అనే వ్రతాన్ని చెప్పినారు. ఆ పుంసవనం వ్రతాన్ని చాలా శ్రద్ధతో నియమంతో నీవు చేయాలి. ఆ నియమంలో ఏదైనా వ్యత్యాసమైతే నీకు మంచి అయిన సంతానం కలగదు, నీ ఉద్దేశం సిద్ధించదు అని చెప్పినారు. సరే, చాలా భక్తి శ్రద్ధలతో చూడండి, ఏదో ఏకాదశి వ్రతం, కృష్ణాష్టమి ఉపవాసం ఎవరు చేయరు. వారికి ఏదైనా మనస్సులో కోరిక ఉంటే మాత్రం మీరు ఏ నియమం చెప్పినా, ఎంత కఠినంగా చెప్పినా దాన్ని చేయడానికి సిద్ధులవుతారు. కొండ మీద వెళ్ళి పైకి నుండి కింద ఎగరు అంటే దానికి కూడా సిద్ధంగా ఉంటారు వారికి కోరిక ఉంటే. లేకపోతే ఒక సంధ్యావందనం చేయన్నా చేయరు. దితిదేవి మహానుభావులారు ఉండని, అయినా దితిదేవి సరి అనింది, చేస్తూ ఉంది వ్రతం. ఒకరోజు మాత్రం సాయంత్రం ఏదో తినేసింది. తినడానికి ఏమి ఇబ్బంది లేదు, కానీ తిన్న తర్వాత చేతులు కాళ్ళు మొహం మొత్తం కడిగి తుడుచుకొని పడుకోవాలి. అలాగే పడుకున్నది. కాళ్ళు కడుకోలేదు, మొహం కడుకోలేదు, చేతులు కడుకోలేదు, ఎంగిలి అలాగే ఉంది, పడుకున్నది. ఇంద్రదేవుడు సేవ చేయడానికి, ఇంద్రదేవుని గొప్పతనం చూడండి, తన్ను చంపేయడానికి కొడుకుని పొందాలి అని వ్రతం చేసే ఆవిడకు, తన సవతి తల్లికి సేవ చేయడానికి స్వయముగా ఇంద్రుడే వచ్చేశాడు. ఆవిడకు కూడా ఆశ్చర్యం అయింది. అయితే వద్దనడానికి కాదు కదా, సరే అని ఒప్పుకున్నది. ఇంద్రదేవుడు చూస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక తప్పు చేస్తే నేను ఆ కొడుకుని, గర్భంలో ఉన్న ఆ కొడుకుని నేను చంపేస్తాను, ఆ గర్భాన్ని నశింపచేస్తాను అని నిర్ధారం చేసుకొని దానికి వేచి ఉన్నాడు, దారి చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఆ అవకాశం దొరుకుతుంది, వీడు దొరికినప్పుడు లోపల పోవాలి అని. దీనితో మనకు ఒక సందేశం ఇక్కడ లభిస్తుంది. మహాత్ములు, ఇంద్రదేవుని వలె మహాత్ములకు కూడా మనలో ఏది తప్పు లేదంటే వారికి ఏ ఇబ్బంది చేయడానికి కాదు, దుఃఖపరచడానికి కాదు. భగవంతుని సృష్టిలో ఇంతగా వ్యవస్థ ఉంది,
మహాత్ములు, మహానుభావతులు, దేవతలు, సమర్థులు, అయినా వారు చేయరు. భగవంతుని ఆజ్ఞ, తప్పు లేనిదే మీరు శిక్ష ఇవ్వకూడదు. చూడండి, ఇంద్రదేవుడు సేవ చేస్తూ కండ్లు పెట్టి చూస్తూ ఉన్నాడు, ఏమైనా తప్పు చేస్తుందా ఈవిడ అని. ఒక్క తప్పు కూడా కనిపించలేదు. ఆనాడు మాత్రం ఆమె తప్పి చేసింది. గర్భమనందు ప్రవేశించాడు, ఆ గర్భాన్ని కత్తిరించాడు, కోసినాడు, 7 భాగములుగా కోసివేసినాడు. అయితే ఆ 7 భాగములు కూడా ఏడుస్తూ ఉన్నాయి. ఇంద్రుడు అన్నాడు, కోసినా ఇవి మరణించలేదే. మరల ఒక్కొక్క భాగాన్ని 7 భాగములుగా మరలి కోసివేసినాడు. అవి 49 భాగాలు అయినాయి. అవన్నీ బయటికి వచ్చేసాయి, జన్మించాయి. వారికి మరుత్ అని ఒకే ఒక పేరు, మరుద్గణం. ప్రత్యేక పేర్లు కూడా ఉన్నాయి. మరుత్ అనే ఒక సామాన్య పేరు అందరికీ కలిసి 49 మరుద్లు. ఆ మరుద్గణంలో ఉన్న దేవతలు స్వయముగా ఇంద్రుడు 50 మంది ముందట నిలుచున్నారు. దితిదేవి భయపడిపోయింది. నేను ఒక కొడుకు ఇంద్రుణ్ణి చంపేయడానికి కావాలి అని వ్రతం చేస్తే 50 మందికి ఎందుకు నిలుచున్నారు ఇక్కడ అని. దాంట్లో ఒకడైతే ఇంద్రుడు, సరే ఈ 49 మంది ఎవరు? ఇంద్రుడు అంటారు, నా తమ్ములు అన్నాడు. అంతే. ఏమైంది? నీవు తప్పు చేసినావు, స్పష్టంగా చెప్పేసినాడు. నీవు తప్పు చేసినందుకు, వ్రతం బాగా చేయనందుకు లోపల ప్రవేశించి నేనే ఇలా చేసేసాను. సరే, భగవంతుని సంకల్పం అని ఆమె సమాధానంతో అలాగే సహించుకున్నది. దీని వలన మనకు ఒక సందేశం, వ్రతం చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా చేయాలి. ఆ వ్రతంలో ఏదైనా పొరపాటు జరిగితే దాని వలన ఆ ఫలం మనకు కింద మీద అయిపోతుంది. ఎలాంటి ఫలం కొరకు మనం చేస్తూ ఉంటామో అటువంటి ఫలం మనకు దొరకలేదు అని భగవంతుణ్ణి మనం నిందించకూడదు. మనం చేసిన ఆ వ్రతమునందు పొరపాట్లు ఏం జరిగినాయి అక్కడ మనం చూడాలి. దాంట్లో ఏదైనా దోషం ఉంటేనే మనకు అలాగై ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి నిందించకూడదు. మనం నిజంగా క్రమానుసారంగా తపస్సును చేస్తే, వ్రతం చేస్తే ఫలం తప్పనిసరిగా ఆ భగవంతుడు మనకు కటాక్షిస్తాడు. దాంట్లో ఏ సంశయము లేదు అనేది ఈ శ్రీమద్భాగవతం యొక్క సారాంశం. ఈ మరుద్గణము యొక్క వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వారికి విశేషమైనటువంటి మంగళము, సంతాన సౌభాగ్యాదివులు కలుగుతాయి అని వేదవ్యాసదేవులు చెప్తారు. శ్రీకృష్ణార్పణమస్తు. రేపు కృష్ణాష్టమి రోజు, కృష్ణాష్టమి దినమనందు విశేషంగా ఆ భగవంతుని స్మరణం చేయాలి, నామస్మరణం చేయాలి. ఏదో ముచ్చట్లు పెడుతూ కూర్చోకూడదు, ఏమి తినకూడదు కూడా. ఏకాదశి ఎలా ఉపవాసం చేస్తారో అలాగేనే కృష్ణాష్టమి రోజు కూడా సంవత్సరానికి ఒకే రోజు వస్తుంది. ఆ రోజు సంపూర్ణంగా ఉపవాసం చేయాలి. రామనవమి ఉంది, నరసింహ జయంతి ఉంది, మత్స్య జయంతి, కూర్మ జయంతి, వరాహ జయంతి. భగవంతుని అవతారాలు అనంత అవతారాలు ఉన్నాయి. ప్రతి అవతారానికి ఉపవాసం చేస్తే భోజనం చేయడానికే కుదరదు. అందువల్ల విశేషంగా కారుణ్యం చేసి శాస్త్రమనందు ఈ అన్ని అవతారాల్లో కృష్ణావతారం ఏ రోజైతే అయి ఉంటుందో అలాంటి ఆ కృష్ణా జయంతి, కృష్ణాష్టమి యందు మాత్రం తప్పకుండా ఉపవాసం చేయవలసిందే. ఉపవాసం చేసి, ఉపవాసం అంటే ఆహారం తినకూడదు, ఏమి త్రాగకూడదు. రెండవది ఉపవాసం, ఆ భగవంతుని వద్దకు వెళ్ళి, అంటే మనస్సుతో ఆ భగవంతుని మహాత్మ్యాన్ని వినేది, భగవంతుని నామస్మరణం చేసేది, జపము, పారాయణము, పాఠము, భగవంతుని దర్శనం, విశేషంగా ఆ భగవంతుని సాన్నిధ్యమనందు ఉండి ఈ కృష్ణాష్టమి రోజున సార్థకం చేసుకోవాలి. ಕೃಷ್ಣಾಷ್ಟಮಿ ದಿನ ಬಹಳ ದೊಡ್ಡದಾದಂತಹ ಪರಮ ಪವಿತ್ರವಾದ ಪರ್ವಕಾಲ. ಎಷ್ಟೋ ಕೋಟಿ ಕೋಟಿ ಜನ್ಮಗಳಲ್ಲಿ ಮಾಡಿದ ಪಾಪಗಳನ್ನು ಪರಿಹಾರ ಮಾಡಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಏಕಾದಶಿ ಉಪವಾಸ ಹೇಗೋ ಅದೇ ರೀತಿ ಶ್ರೀಕೃಷ್ಣಾಷ್ಟಮಿಯ ಉಪವಾಸ. ಏಕಾದಶಿ 24 ಬರ್ತದೆ ವರ್ಷಕ್ಕೆ, ಆದರೆ ಕೃಷ್ಣಾಷ್ಟಮಿ ಒಂದೇ ಒಂದು ಬಹಳ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು. ಆದರೆ ಕೃಷ್ಣಾಷ್ಟಮಿಯ ಉಪವಾಸವನ್ನು ಮಾಡದೇ ಇದ್ದರೆ ಉಳಿದ ಉಪವಾಸಗಳನ್ನು ಮಾಡಿದ ಫಲವನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳುವಂತಹ ಪ್ರಸಂಗ ಇದೆ ಅಂತ ಶಾಸ್ತ್ರ ಹೇಳುತ್ತದೆ.
ಏನೂ ತಿನ್ನದೆ ನಿರಾಹಾರ ಉಪವಾಸವನ್ನು ಮಾಡಿ ಮಾರನೆಯ ದಿವಸ ತಿಥಿ ನಕ್ಷತ್ರ ಎಲ್ಲ ಮುಗಿದ ಮೇಲೆ ದೇವರ ನೈವೇದ್ಯ ತೀರ್ಥಪ್ರಾಶನವಾದ ಮೇಲೆ ದ್ವಾದಶಿ ದಿವಸ ಹೇಗೆ ಪಾರಣೆ ಮಾಡ್ತೀರೋ ಆ ಕ್ರಮದಲ್ಲಿ ಪಾರಣೆಯನ್ನು ಮಾಡಿ ವಿಶೇಷವಾಗಿ ಭಗವಂತನ ಅನುಗ್ರಹವನ್ನು ಎಲ್ಲ ಸಜ್ಜನರು ಕೂಡ ಪಡೆಯಬೇಕು. ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು. ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ, ಜೈ ಜೈ ರಾಮ ಹರೇ, ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಹರೇ, ರಾಮ ರಾಮ ಹರೇ ರಾಮ ಕೃಷ್ಣ ಹರೇ, ಜೈ ಜೈ ರಾಮ ಹರೇ, ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಹರೇ, ರಾಮ ರಾಮ ಹರೇ ರಾಮ ಕೃಷ್ಣ ಹರೇ, ಜೈ ಜೈ ರಾಮ ಹರೇ, ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಹರೇ, ರಾಮ ರಾಮ ಹರೇ ರಾಮ ಕೃಷ್ಣ ಹರೇ, ಜೈ ಜೈ ರಾಮ ಹರೇ, ಜೈ ಜೈ ಕೃಷ್ಣ ಹರೇ, ರಾಮ ರಾಮ ಹರೇ ರಾಮ ಕೃಷ್ಣ ಹರೇ. ಶ್ರೀ ಮೂಲ ರಾಮ ಭಗವಾನ ಕೀ, ಶ್ರೀ ದಿಗ್ವಿಜಯ ರಾಮ ಭಗವಾನ ಕೀ, ಶ್ರೀ ವೇದವ್ಯಾಸ ಭಗವಾನ ಕೀ, ಶ್ರೀ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಭಗವಾನ ಕೀ, ಶ್ರೀಮದಾನಂದತೀರ್ಥ ಭಗವತ್ಪಾದಾಚಾರ್ಯ ಕೀ, ಶ್ರೀ ಶುಕ ಮಹರ್ಷಿ ಕೀ, ಶ್ರೀ ನಾರದ ಮಹರ್ಷಿ ಕೀ,